జిల్లాలో టెండర్లు తక్కువగా వచ్చాయన్న కారణంతో నిలిపివేసిన గెజిట్ షాప్ నెంబర్ 24 తాటిపల్లి వైన్ షాప్కు ఈరోజు అధికారులు డ్రా తీయడం జరిగింది. నేడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గల స్థానిక కలెక్టర్ ఆడిటోరియంలో గెజిట్ షాప్ నెంబర్ 24 తాటిపల్లి సంబంధించి గతంలో 19 దరఖాస్తులు రాగా ఈ షాప్కి మళ్లీ టెండర్ల ప్రక్రియ నిర్వహించి 97 దరఖాస్తులు రావడంతో ఈరోజు కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో డ్రా తీయడం జరిగింది. మొత్తం దరఖాస్తుల ద్వారా సంగారెడ్డి జిల్లాకు 135 కోట్లు ఆదాయం రావడం జరిగింది. షాప్ దక్కించుకున్న వారి నుండి లైసెన్స్ ఫీ రూపేణ 11.6 కోట్లు రావడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఓకేనా. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో A4 షాప్ లైసెన్సెస్ ఫర్ ది ఇయర్ 2025-27 లాస్ట్ షాప్ ఏదైతే లాస్ట్ టైం మనము పోస్ట్పోన్ చేయడం జరిగిందో అది కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొత్తము 101 షాప్స్కి మనము కంప్లీట్ చేసుకున్నాము. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ 4510 అప్లికేషన్స్ వచ్చాయి. మనకి యావరేజ్గా 45 అప్లికేషన్స్ పర్ షాప్తో మనము ఈ లాటరీ అనేది తీయడం జరిగింది. అండ్ ఈ ఒక్క కేసు ఏదైతే తాటిపల్లి షాప్ లాస్ట్ టైం మనం హోల్డ్ చేసామో ఫస్ట్ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 19 అప్లికేషన్సే వచ్చాయి. అండ్ యాజ్ పర్ యావరేజెస్ అది డిఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్లో 78 అప్లికేషన్స్, మొత్తం 97 అప్లికేషన్స్ ఒక షాప్కి రావడం జరిగింది. ఈరోజు దానికి కూడా లాటరీ తీసి మనము కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారము సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ మనకి మొత్తం అప్లికేషన్ ఫీ 135 crores రావడం జరిగింది. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1/6 ఆఫ్ ద లైసెన్స్ ఫీ ఇమీడియట్గా డిపాజిట్ చేయాలి. కాబట్టి దాని నుంచి కూడా మనకి 11.63 crores వచ్చింది. సో మన జిల్లా నుంచే రెవెన్యూ అనేది 146.93 crores జనరేట్ అయింది అని తెలియజేస్తున్నాము. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కృషి చేసి రూల్ ప్రకారం పకడ్బందీగా ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.